నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తరచూ తల తిప్పుతుందా? వృద్ధాప్యానికి ఔషధ కళ్ళెం, శృంగారానికి కేగెల్ వ్యాయామం, మధుమేహానికి మందులు అక్కర్లేదా? ఇంకా హెల్త్ టిప్. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి తలంతా తిప్పుతున్నట్లుగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వాంతవుతున్నట్లుగా, వికారంగా కూడా ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయకపోయినా, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లకపోయినా మనలో కొంతమంది అస్తమానం తలంతా తిప్పేస్తున్నట్లుగా ఉంటుంది. తూలి పడిపోతామేమోనని భయపడిపోతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు వర్టిగో అని పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే వర్టిగోకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు తిరుగుతున్నట్టుగా, తలంతా తిప్పేస్తున్నట్టుగా, వాంతి అయిపోతున్నట్టుగా అనిపించడం, ఈ రకమైన బాధలు మనలో చాలామందికి ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చి ఉంటాయి. కొంతమంది తమకు తల తిరుగుతున్నట్లుందని అంటారు, ఇంకొందరు కళ్ళు తిరుగుతున్నాయి అని, మరికొందరు చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిర్రున తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి అని అంటూ ఉంటారు. తమను ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించిందని, శరీరం తేలిపోతుందని అంటూ ఉంటారు. ఇలా అనేక మంది ఒకే సమస్యను అనేక రకాలుగా వివరిస్తారు. ఈ సమస్యను డాక్టర్లు వర్టిగో అని, డిజీనెస్ అని పిలుస్తారు. తల తిప్పడం అనేది ప్రధానంగా మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల కానీ, లేదా లోపలి చెవిలోని బ్యాలెన్స్ కేంద్రానికి మెదడుకు మధ్య సమతూకం దెబ్బతినడం వల్ల కాని వస్తుంటుంది. అయితే తల తిరగడం అనేది నిజానికి జబ్బు కాదు, ఒక లక్షణం మాత్రమే. తల తిప్పడం అనేది కొన్ని క్షణాల నుంచి కొద్ది గంటలు, కొన్నిసార్లు కొన్ని వారాల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. తల తిప్పడం అనే సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తూ ఉంటుంది. మన తల తిరుగుతున్నట్లు కానీ, లేకపోతే ఒళ్ళంతా తిరుగుతున్నట్లు కానీ, బయట వస్తువులన్నీ కూడా తిరుగుతున్నట్లు, సరౌండింగ్స్ తిరుగుతున్నట్లు కానీ ఉంటే దాన్ని వర్టిగో అంటాం. కొంతమందికి వర్టిగోను కూడా గిడ్డీనెస్ కింద చెప్తూ ఉంటారు. కానీ వర్టిగో సిమ్టము సపరేట్గా ఉంటుంది. అంటే తలంతా తిరుగుతున్నట్టు, బయట వస్తువులు తిరుగుతున్నట్లు. గిడ్డీనెస్ వీళ్ళకి తల తేలిగ్గా ఉండటం కానీ, తేలిపోతున్నట్లు కానీ, పడిపోతున్నట్లు కానీ ఉండొచ్చు అన్నమాట. సో ముఖ్యంగా వర్టిగో అనేది పెరిఫెరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగో అంటాం. అంటే పెరిఫెరల్ వర్టిగో అంటే మనకి చెవులో ఇంబ్యాలెన్స్ రావటం వలన వచ్చే ప్రాబ్లమ్ని మనం పెరిఫెరల్ వర్టిగో అంటారు. సెంట్రల్ వర్టిగో అంటే బ్రెయిన్కి కానీ, దానికి కనెక్షన్స్కి సంబంధించింది వచ్చిందాన్ని కానీ మనం సెంట్రల్ వర్టిగో అంటాం. సో ఈ పెరిఫెరల్ వర్టిగోలో ముఖ్యంగా మనకి ఇన్నర్ ఇయర్లో ఈ బ్యాలెన్స్ చేసే ఆర్గన్స్ ఉంటుంది, వాటిలో డిఫెక్ట్ ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సెంట్రల్ వర్టిగోలో జనరల్గా వాళ్ళకి బ్రెయిన్ స్టెమ్, బ్రెయిన్లో కానీ లేకపోతే సెరబెల్లం కానీ ఎఫెక్ట్ అయితే కనుక వచ్చేదాన్ని మనం సెంట్రల్ వర్టిగో అంటూ ఉంటాం. అలాగే కొద్దిమందికి ఈ పెరిఫెరల్ వర్టిగోలో కూడా రకరకాలుగా చెప్తూ ఉంటాం. ఉదాహరణకి బీపీపీవి అంటే బెనైన్ పెరాక్సిమల్ పొజిషనల్ వర్టిగో, అంటే పడుకుంటే ఓ పక్కన తల తిరిగిపోతూ ఉంటుంది. అలాగే కొద్దిమందికి మీనియస్ డిసీజ్, అంటే వీళ్ళకి మన ఇన్నర్ ఇయర్లో ఎండోలింఫ్ అది ఎక్కువ అవటం వలన వీళ్ళకి కొన్ని లక్షణాలు రావచ్చు, దాన్ని మనం మీనియస్ డిసీజ్ అంటాం. అలాగే వెస్టిబులర్ న్యూరోనైటిస్ అని, లేకపోతే ల్యాబ్రింథైటిస్ అని, ఇవన్నీ పెరిఫెరల్ వర్టిగో కింద వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఓ పేషెంట్ వర్టిగోతో కంప్లైంట్ చేసినప్పుడు మనం హిస్టరీ తీసుకోవాలి, దానికి తగ్గట్టు ఎగ్జామిన్ చేయాలి, దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేయించి ఏ రకమైందో గుర్తించి దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే కనుక వీళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. తల తిప్పడం, తలంతా తిరుగుతున్నట్టుగా అనిపించడంలో బాధితులకి రెండు రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. మొదటి రకంలో ఆబ్జెక్టివ్ అంటే వ్యక్తి తన చుట్టూ వస్తువులు తిరుగుతున్నట్టుగా భ్రాంతి చెందుతాడు. ఇక రెండవ రకం సబ్జెక్టివ్ అంటే వ్యక్తి తనే తిరుగుతున్నట్టుగా అనుభూతి చెందుతాడు. తల తిప్పుడు సమస్యకి రెండు చెవుల్లోనూ వెస్టిబ్యులార్ సిస్టమ్ సమతూకం దెబ్బతినడంతో పాటు ఇతరత్రా చాలా కారణాలే కనిపిస్తాయి. ఏదైనా వాసన పడనప్పుడు, చెవిలో హోరుతో బాధిస్తున్నప్పుడు, ప్రయాణాలు గిట్టనప్పుడు, బీపీ ఎక్కువ తక్కువ అయినప్పుడు, రక్తంలో షుగర్ తగ్గినప్పుడు, నిద్ర చాలనప్పుడు, చూపులో తేడాలున్నప్పుడు, కొన్ని రకాల మందుల మూలంగా కూడా తరచూ తలతిప్పు సమస్య ఎదురవచ్చు.
అరుదుగా పక్షవాతం, మెదడులో కణితులు, తలకు తగిలే దెబ్బలు, మీనియర్స్ డిసీజ్ వంటి వాటి వల్ల కూడా తల తిప్పడం అనే సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. జనరల్గా వర్టిగో అనే సిమ్టమ్ ప్రజెంట్ అయినప్పుడు మనం పేషెంట్ని హిస్టరీ తీసుకుంటాం, అంటే క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి హిస్టరీ తీసుకున్న తర్వాత ఎగ్జామిన్ చేస్తాం. సో ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి పెరిఫరల్ వర్టిగో లాగా అంటే బీపీపీవీ అయితే గనక మనం మాన్యువర్స్ ముందు టెస్ట్ చేస్తాం. పక్క తిప్పి పడుకోబెట్టి తల తిరుగుతుందా, నిస్టాగ్మస్ అది చూస్తాం, అంటే కన్ను ఫాస్ట్గా కొట్టుకుంటుందా ఏంటి అనేది ఒక డైరెక్షన్లో. సో దానికి తగ్గట్టు మనం ఒకవేళ బీపీవీ నిర్ధారణ చేస్తే దానికి మాన్యువర్ చేసి తగ్గిస్తారు. 2 మీనియస్ డిసీజ్ అయితే కనుక వీళ్ళకి అంటే ఫ్లూయిడ్స్ తీసుకోమని చెప్తాము, సాల్ట్ తగ్గించమని చెప్తాము, ఆ కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని చెప్తాము, మెడిసిన్స్ వాడమని చెప్తాము. అలాగే ఈ వెస్టిబులర్ న్యూరోనైటిస్ అయినా ల్యాబ్రింథైటిస్ అయినా నిర్ధారణ చేయటానికి ఒక్కోసారి ఆడియోమెట్రీ లాంటిది చేస్తాం అన్నమాట. ఆడియోమెట్రీ చేస్తే కనుక ఇప్పుడు మీనియస్ డిసీజ్లో కూడా ఆడియోమెట్రీ హెల్ప్ అవుతుంది. అట్లాగే ఈ వెస్టిబులర్ న్యూరోనైటిస్లో కూడా ఆడియోమెట్రీ హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది వీటిలో. సో తర్వాత బ్రెయిన్ స్కాన్, ఒక్కోసారి సెంట్రల్ వర్టిగో అంటే వీళ్ళకి నడవటంలో ఇబ్బంది ఉంటే కనుక ఎంఆర్ఐ లాంటివి చేస్తాం. సో దానికి తగ్గట్లు మనం టెస్టులు చేస్తాం అన్నమాట. సో ముఖ్యంగా క్లినికల్ ఎగ్జామినేషను, అవసరమైతే కనుక ఆడియోమెట్రీ టెస్టు, తర్వాత 3వది స్కానింగ్లు. ఇవి టెస్టులు చేసి నిర్ధారణ చేసి ఏ టైప్ ఆఫ్ వర్టిగోనో నిర్ధారణ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. వెర్టిగోతో బాధపడుతున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టుంటుంది అని, మైకంగా ఉంటుందని, తూలుతున్నట్టుంటుందని, పడిపోతున్నట్టుందని, నడుస్తుంటే పక్కకు ముందుకు పడిపోతున్నట్టు ఉంటుందని బాధితులు డాక్టర్కి చెబుతుంటారు. ఇలాంటప్పుడు బాధితులు చెబుతున్న లక్షణాలను బట్టి డాక్టర్లు చికిత్స మొదలు పెడతారు. కొంతమందిలో వర్టిగో 5 నుంచి 10 నిమిషాలుంటుంది, ఇంకొంతమందిలో 2 గంటలు కూడా ఉండొచ్చు. నడుస్తుంటే పక్కకు తిరుగుతున్నట్టు, ముందుకు తోస్తున్నట్టు ఉంటుంది. ఈ లక్షణాలను మెదడుకు సంబంధించిన కారణాలు చూస్తారు. ఒత్తిడితో గాని, ఆందోళన, మానసిక సమస్యలతో ఉన్నవారిలో కూడా వెర్టిగో ఉండొచ్చు. కొన్ని రకాల మందులు మెదడు, వెన్నపూసపై, చెవిలోపల సమతుల్యతను కాపాడే నిర్మాణాలపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల కూడా వెర్టిగో రావచ్చు. ఈ కారణాలన్నిటినీ పరిశీలించిన తరువాత తదనుగుణంగా మందులను సిఫారసు చేస్తారు. సాధారణంగా పెరిఫరల్ వర్టిగోలో చాలాసార్లు మనం కారణాన్ని కనుక్కుని దాన్ని మందులతో నయం చేసే అవకాశం ఉంటుంది. సో సర్జరీ చేసే అవసరం చాలా తక్కువ సార్లు పడుతూ ఉంటుంది. కొంతమందికి ఈ ఎండోలింఫాటిక్ ఫిస్టులా అని ఇలాంటివి డెవలప్ అయినప్పుడు వాటికి సర్జరీ లాంటిది అవసరం అవుతూ ఉంటుంది. సాధారణంగా మీనియస్ డిసీజ్లో కూడా మెడిసిన్స్తోనే తగ్గుతుంది, కానీ కొన్నిసార్లు రిఫ్రాక్టరీ కేసెస్లో వీళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు అన్నమాట మీనియస్ డిసీజ్లో. అలాగే సెంట్రల్ వర్టిగోలో ఒకవేళ కనుక వీళ్ళకి ట్యూమర్ మూలాన కానీ ఏమన్నా వస్తుంటే కనుక దాన్ని మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మైగ్రేన్ హెడేక్లో కూడా కొంతమందికి వర్టిగోతో ప్రజెంట్ అవ్వచ్చు. వాళ్ళకి అది మైగ్రేన్ కాదో నిర్ధారణ చేసి మైగ్రేన్కి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇది కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. తలతిప్పుడు సమస్యతో బాధపడుతున్నప్పుడు జీవనశైలి అలవాట్లలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత కొట్టడం, మంటలకు దగ్గరగా ఉండడం, వాహనాలు నడపడం వంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను బాగా తగ్గించుకోవాలి. రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాల్ని తక్కువగా తీసుకోవాలి. రక్తపోటు, షుగర్తో బాధపడుతున్నప్పుడు వెర్టిగో వచ్చే అవకాశం ఎక్కువ. అందుకని వీటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం జోలికి వెళ్లకుండా ఉండాలి. రోజూ కాసేపైనా వ్యాయామం చేయడం వెర్టిగో బాధితులకి ఎంతో మేలు చేస్తుంది. ఇలా జీవన శైలిలో అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉంటే తలతిప్పు సమస్య నుంచి త్వరగానే బయటపడొచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. వృద్ధాప్య ఛాయలు త్వరగా ముంచుకురాకుండా చూడడానికి వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుంది. మరి వ్యాయామం చెయ్యలేని వారి పరిస్థితి ఏంటి? ఓ మామూలు ఔషధ మూలకంతో వ్యాయామ ఫలితాలను పొందగలిగితే చైనా పరిశోధకులు అలాంటి ఘనత సాధించారు. శరీరమంతటా వృద్ధాప్యాన్ని అడ్డుకునే ప్రభావాలను వ్యాయామం ఎలా పుట్టిస్తుందో గుర్తించడమే కాదు, వాటిని అనుకరించగల మూలకాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, తీవ్ర వ్యాయామం చేస్తున్నప్పుడు ఒంట్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా విశ్లేషించారు.
ఇందులో కిడ్నీలు అదృశ్య కేంద్రంగా పనిచేస్తూ B10 అనే జీవక్రియ ద్రావ్యాన్ని శరీరం అంతటికీ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఒంట్లో సమతుల్యతలను పునరుద్ధరించడానికి, రోగనిరోధక కణాలను ఉత్తేజం చేయడానికి, వాపు ప్రక్రియను అదుపు చేయడానికి B10 తోడ్పడుతూ ఉండడం గమనార్హం. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీర్ఘకాల వ్యాయామ ప్రయోజనాల్లో చాలా వాటిని B10 ఒక్కటే సాధిస్తూ ఉండడం. బీట్రూట్, పాలకూర వంటి వాటిల్లో B10 ఉంటుంది. మన శరీరం కూడా దీన్ని సొంతంగా తయారు చేసుకుంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పుడు కిడ్నీలు దీన్ని పెద్ద మొత్తంలో విడుదల చేసి శరీరం అంతటికీ వృద్ధాప్యాన్ని అడ్డుకునే సూచనలను పంపిస్తూ ఉండడం గమనార్హం. అందుకే దీన్ని ఎలుకలకు మందు రూపంలో ఇచ్చి పరిశీలించినప్పుడు వ్యాయామంతో సమానమైన ఫలితాలు కనిపించాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. వాపు ప్రక్రియ తగ్గింది, జీవక్రియ, విషయగ్రహణ సామర్థ్యం ఇనుమడించాయి. B10 సురక్షితమైంది, సమర్థవంతమైంది కావడం వల్ల వ్యాయామం చేయలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడగలదని పరిశోధకులు చెబుతున్నారు. మలమూత్ర విసర్జనకు తోడ్పడే కండరాలను బలిష్టంగా మార్చేందుకు కీగెల్ వ్యాయామాలు ఎంతగానో ఉపకరిస్తాయి. సాధారణంగా కీగెల్ వ్యాయామాలను మహిళలకు సూచిస్తూ ఉంటారు. అయితే మగవారికి కీగెల్ వ్యాయామాలు ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా శృంగార సామర్థ్యాన్ని పెంచడంతో కీగెల్ వ్యాయామాలకు సాటి మరేవీ లేవని చెబుతారు డాక్టర్లు. కీగెల్ వ్యాయామాలను ఎలా చేయాలో, వాటితో ఒనుగూరే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కిగెల్ వ్యాయామాలు అనగానే ముందుగా మహిళలే గుర్తుకొస్తారు. వయసు మీద పడటం, గర్భధారణ, ప్రసవం మూలంగా బలహీనమయ్యే కటికండరాలను తిరిగి బలోపేతం చేసుకోవటానికి డాక్టర్లు వీటిని సూచిస్తుంటారు. అయితే ఇవి కేవలం ఆడవారికే కాదు, మగవారికి కూడా ఉపయుక్తమే. కిగెల్ వ్యాయామంతో మూత్రాశయం, పేగులు, ప్రోస్టేట్ గ్రంథి, అంగానికి దన్నుగా నిలిచే కటికండరాలు దృఢంగా అవుతాయి. మల, మూత్ర విసర్జన మీద పట్టు కోల్పోకుండా ఉండటానికి తోడ్పడతాయి. అలాగే అంగానికి రక్తం సరఫరా, స్ఖలనాన్ని నియంత్రించటానికి దోహదం చేస్తాయి. స్తంభనను ప్రేరేపించటానికి ఉపయోగపడతాయి. అలాగే ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బుతో తలెత్తే నొప్పిని తగ్గించడానికి, శీఘ్రస్ఖలనం కాకుండా ఉండేందుకు, భావప్రాప్తి మెరుగుపరచడానికి కిగెల్ వ్యాయామం తోడ్పడుతుంది. అయితే కిగెల్ వ్యాయామాలను చెయ్యటానికి ముందు సరైన కండరాలను గుర్తించటం చాలా ముఖ్యం. మూత్రం పోస్తున్నప్పుడు లేదా మలద్వారం నుంచి గ్యాస్ వస్తున్నప్పుడు ఓసారి వాటిని ఆపటానికి ప్రయత్నించి చూడండి. వాటిని బిగబట్టడానికి తోడ్పడేవే కటికండరాలని చెప్పుకోవచ్చు. ఒకసారి వీటిని సరిగ్గా గుర్తిస్తే చాలు. అనంతరం కుర్చీలో స్థిరంగా కూర్చొని ఆ కండరాలను పైకి, లోపల వైపునకు లాగటానికి ప్రయత్నించాలి. వాటిని 5 సెకండ్ల పాటు పట్టి బిగించాలి. అయితే శ్వాసను బంధించకూడదు. తర్వాత 5 సెకండ్ల పాటు కండరాలను వదులుగా చేయాలి. కండరాలపై పట్టు సాధించిన తర్వాత సమయాన్ని 10 సెకండ్ల వరకు పొడిగించుకోవచ్చు. దీంతో ఒక కెగెల్ వ్యాయామం పూర్తవుతుంది. ఇలా 10 సార్లు చెయ్యాలి. ఇలా ఉదయం, సాయంత్రం 10 సార్ల చొప్పున చెయ్యాలి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పి ఉండకూడదు. ఒకవేళ నొప్పి పుడుతున్నట్లయితే సరిగా చేయటం లేదనే అర్థం. ఇలాంటప్పుడు డాక్టర్ను సంప్రదించి దీన్ని ఎలా చేయాలో నేర్చుకుంటే మంచిది. ప్రస్తుతం మధుమేహం గురించి మనకు అంతో ఇంతో బాగానే తెలుసు. ఇదొకసారి వచ్చిందంటే పూర్తిగా నయమయ్యే సమస్య కాదని, మందులు, జీవనశైలి మార్పులతో దీన్ని అదుపులో ఉంచుకోవడం తప్పించి మరో మార్గం లేదని తెలుసు. రక్తంలో గ్లూకోజ్ అదుపు తప్పితే చూపు మందగించడం, నాడులు దెబ్బతినడం, పాదాల మీద పుండ్లు, ఇలా ఎన్నో రకాల అనార్థాలు వచ్చి పడతాయని కూడా తెలుసు. పరీక్షల్లో మధుమేహం బయటపడిన వెంటనే మందులు మొదలుపెట్టకుండా ఆలస్యం చేస్తున్నారు. అసలు మందులు అక్కర్లేదని కీటో, లో కార్బ్ డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో మధుమేహాన్ని చక్కగా అదుపు చేయొచ్చని నమ్ముతున్నారు. అలాగే HbA1c విలువలు కూడా సహేతుకంగా లేవనే వాదనలు కూడా ఉన్నాయి. అసలు ఈ నమ్మకాలు, వాదనలో నిజమంతా? మధుమేహం గురించిన ఆసక్తికరమైన విషయాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం అసలు జబ్బే కాదనే వాదన నిజమేనా? డయాబెటీస్ అనేది ఖచ్చితంగా లైఫ్ స్టైల్ ప్రాబ్లమే. ఇది ఒక డిజార్డర్ కూడా. ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ 50% ఆర్ మోర్ పనిచేయటం తగ్గినప్పుడు
మనకి డయాబెటీస్ అనేది వస్తుంది. ఇది ఖచ్చితంగా ఒక డిసీజే, ఆర్ ఒక రకంగా కొంతమందిలో చెప్పాలంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇది రివర్సిబుల్ అవ్వచ్చు. బట్ అందరిలోనూ రివర్స్ చేయొచ్చు అని కాదు. ఒక 6 to 7 out of 10 పీపుల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనం వాళ్ళని రిమిషన్ దిశగా ఖచ్చితంగా తీసుకెళ్లొచ్చు. బట్ ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ నుంచి సెక్రెట్ అయ్యే ఇన్సులిన్ బాడీకి సరిపోడకపోతే వచ్చే ప్రాబ్లమే ఈ డయాబెటీస్ అనేది. సో ఊబకాయం డయాబెటీస్లో మెయిన్లీ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్యాట్ బాడీలో పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, బాడీలో ఫ్యాట్ ఉన్నప్పుడు, పర్సంటేజ్ పెరిగినప్పుడు ఎక్కువ ఇన్సులిన్ అవసరం పడుతుంది. కాబట్టి బీటా సెల్స్ ఈ ఎక్స్ట్రా ఇన్సులిన్ సెక్రీషన్కి మ్యాచ్ చేయలేవు. కాబట్టి వచ్చే ప్రక్రియ కండిషనే ఈ డయాబెటీస్. షుగర్ ఉందని తెలిసిన వెంటనే మందులు మొదలు పెట్టాల్సిన అవసరం లేదా? కొంతమందిలో మనం ఇమీడియట్గా మందులు స్టార్ట్ చేయాలి, కొంతమందిలో అవసరం ఉండదు. ఇప్పుడు మనకి 6.5, 6.6 ఇలా ఎర్లీగా అంటే మైల్డ్ స్టేజ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మాత్రం పెద్దగా అంటే మందులు ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంటెన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవి చేయొచ్చు. బట్ యూజువల్గా ఏడిఏ, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ, ఇండియన్ RSSDI కానీ అందరూ ఏం చెప్తున్నారంటే 6.5 దాటితే ఒక ట్యాబ్లెట్ కానీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 కానీ మీరు స్టార్ట్ చేయండి అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని రికమెండ్ చేస్తున్నారు. మధుమేహానికి మందులు అక్కర్లేదా? ఆహార వ్యాయామాలు సరిపోతాయా? ఓన్లీ డైట్తో డయాబెటీస్ని ట్రీట్ చేయడం అనేది యూజువల్గా సాధారణంగా ప్రపంచవ్యాప్తమైన అంటే గైడ్ లైన్స్ ప్రకారం చూస్తే అది ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అది చేయొచ్చా అంటే టెంపరీగా మీకు ఒక 4 రోజుల్లో ప్రాబ్లీ మీకు ఒక రిజల్ట్ ఫేవరబుల్గా రావచ్చు. కానీ ఎప్పటికీ మీరు ఓన్లీ డైట్తో నేను డయాబెటీస్ కంట్రోల్ చేస్తాను అంటే 9 out of 10 times అదొక అపోహ. కోర్స్ ఎవరికి షుగర్ డయాగ్నోసిస్ తర్వాత మందులు వాడాలి అనేది ఎవరికి వాడబుద్ధి కాదు. వాడితే ఒక్కసారి స్టార్ట్ చేస్తే లైఫ్ టైం వాడాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకు స్టార్ట్ చేయడం అనే ఒక ఫీలింగ్తో ఉంటారు. ఇది తప్పు. డయాబెటీస్కి మందులు స్టార్ట్ చేస్తే అది లైఫ్ టైం కాదు. ఒక దశలో కొంతమందికి 7 out of 10 పేషెంట్స్లో మీరు మందులు వాడాల్సిన అవసరం లేకుండా కూడా మనం హెల్ప్ చేయొచ్చు. కానీ మీకు డయాబెటీస్ ఉంది అని కన్ఫర్మ్ చేశాక మీ డాక్టర్ మీకు డయాబెటీస్ తగ్గుముఖం వైపుగా, రిమిషన్ వైపుగా మీకు మందులు ఇస్తే మాత్రం మీరు తీసుకోండి. మందులు అవసరం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మందులు వాడాలి. మధుమేహానికి పాత మందులు పనిచేయటం లేదనే వాదన నిజమేనా? డయాబెటీస్కి మోస్ట్ లైక్లీ 90% మంది ఇండియాలో వాడే మందులు ఓల్డ్ మందులే. అంటే 15-20 ఏళ్ల క్రితం వాడే మందులే ఇంకా వాడుతున్నారు. సో ఒక రకమైన ఇనర్షియా, క్లినికల్ ఇనర్షియా అనేది వస్తుంది. అది బోత్ ట్రీట్ చేసే డాక్టర్స్లో, పేషెంట్స్లో కూడా. అండ్ ఈ బిజీ ప్రాక్టీస్లో ఓన్లీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక రకమైన అన్హెల్దీ ట్రెండ్. మంచి రకాల మందులు అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఈ 4th లైన్ మందులు ఎందుకు వాడాలి అని ఏడిఏ కూడా ప్రశ్నిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా, కిడ్నీ డిసీజ్ రాకుండా, బాడీలో కొలెస్ట్రాల్ తగ్గే విధంగా, టోటల్ బరువు తగ్గే విధంగా ఇవి హెల్ప్ చేస్తున్నాయా అంటే లేదు. కాబట్టి వీటి వాడకాన్ని మనం తగ్గించి, ఈ పాత క్లాస్ ఆఫ్ మందుల వాడకం తగ్గించి GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ అండ్ SGLT ఇన్హిబిటర్స్ అండ్ అఫ్కోర్స్ ఈ కాస్ట్లీ మందులు ఒకవేళ ఎఫోర్డ్ చేయలేకపోతే గ్లిప్టిన్స్ ఉన్నాయి, మెట్ఫార్మిన్ ఉంది, ఏకార్బోస్ ఉంది, ఇట్లా రకరకాల మంచి క్లాసెస్ ఆఫ్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఏడిఏ రికమెండేషన్లో 1st లైన్ 2nd లైన్లో ఉన్న మందులే మనం వాడాలి. షుగర్ జబ్బుకు కొత్తగా వచ్చిన GLP మందుల ప్రత్యేకతలేంటి? GLP-1 క్లాస్లో ఉండే ముఖ్యమైన మందులు సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, టిర్జపటైడ్, డ్యూలాగ్లూటైడ్. ఈ మందులు వాడితే మనకి షుగర్ కంట్రోల్తో పాటు హార్ట్ అటాక్ రాకుండా 20%, 30% వరకు మనం తగ్గించుకోగలం రిస్క్ని. అలాగే కిడ్నీ డిసీజ్ రాకుండా కూడా తగ్గించుకోగలం. టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకోగలం. మనం కనుక టోటల్ బాడీలో ఉండాల్సిన ఫ్యాట్ మోతాదుని తగ్గించుకోగలిగితే ఇన్సులిన్ వాడకాన్ని మనం 70% తగ్గించుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో ఇన్సులిన్ ఆపగలగచ్చు. మధుమేహాన్ని నిర్ధారించే A1C పరీక్ష విలువలు సహేతుకంగా లేవనే వాదన సరైందేనా? HbA1c 5.7 దాటితే ప్రీ డయాబెటీస్ అని, 6.5 దాటితే డయాబెటీస్ అని మనందరికీ తెలిసిన విషయమే అది. అయితే ఎస్, ఈ గైడ్ లైన్స్ కానీ, ఈ కట్ ఆఫ్స్ కానీ ఈ మధ్యకాలంలో గత 8-10 ఏళ్లలో స్ట్రింజెంట్గా ఉన్నాయి. ఇంతకుముందు అంత స్ట్రింజెంట్గా లేవు. ఇన్ఫాక్ట్ 7 వరకు పర్వాలేదు అని ఒక రకమైన అది ల్యాక్స్ రికమెండేషన్ ఉండేది. కానీ 5.7 HbA1c దాటిన తర్వాత ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా కిడ్నీ అండ్ హార్ట్ మీద ఒత్తిడి పడుతుంది. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళకి
నాన్ డయాబెటిక్ పేషెంట్స్తో కంపేర్ చేస్తే, అంటే షుగర్ లేని వాళ్ళు 5.7 కంటే తక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే స్టడీస్ చేశారు కొన్ని వేల మంది మీద. ప్రీ డయాబెటిస్ మాత్రమే ఉంది, వీళ్ళు ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ కాలేదు. సో ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్, కిడ్నీ డిసీజ్, కొలెస్ట్రాల్ బాగా పెరిగి పక్షవాతం వచ్చే రిస్క్ అని కొన్ని ఒక కనీసం 4-5 స్టడీస్, మేజర్ స్టడీస్లో వేల మంది మీద ప్రూఫ్ బియాండ్ డౌట్ ప్రూవ్ అయింది. కాబట్టి మీరు ఎంత క్లోజ్ టు 5.7 HbA1c ఉంచితే అంత మంచిది. కీటో, లో కార్బో డైట్తో మధుమేహం అదుపులోకి వస్తుందా? కీటో డైట్లో ఆయిల్ రిచ్ కానీ, లేదంటే ఓన్లీ ప్రోటీన్ తీసుకోవటం కానీ, ఫ్యాట్ రిచ్ డైట్ కానీ తీసుకోమని రికమెండేషన్స్ ఉంటుంటాయి. బట్ అది అంటే వాటి ఎఫెక్ట్స్ని మేము చూసాం క్లినికల్గా. ఇన్ఫ్యాక్ట్ లిపిడ్ ప్రొఫైల్ పారామీటర్స్ బాగా 3 times 4 times ట్రైగ్లిజరైడ్స్ పెరగటం లాంటివి చూసాం. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ సస్టైన్డ్ డైట్. అంటే ఈ డైట్ మనం ఎప్పటికీ లైఫ్ లాంగ్ తీసుకోలేము. అండ్ ఫైబర్ బాగా తగ్గిపోతుంది కాబట్టి కాన్స్టిపేషన్ కానీ రకరకాల ఇష్యూస్ రావచ్చు. మీకు టెంపరీగా యూ మే గెట్ సమ్ వెయిట్ లాస్, ఒక 6 kgs 5 kgs అలా మీరు తగ్గొచ్చేమో. కానీ అదే తగ్గిన ఎంతైతే తగ్గారో అంతే వేగంగా ఆ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ కూడా మీరు రీగెయిన్ కూడా చేయొచ్చు. కార్బ్ ఇంటేక్ కనుక తగ్గించుకుంటూ, అంటే ఈ సింపుల్ కార్బ్స్ ఎస్పెషల్లీ అది పాలిష్డ్ వైట్ రైస్ అవ్వచ్చు, దెన్ మైదా కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ తీసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మల్టీగ్రెయిన్తో ఉన్న అన్పాలిష్డ్ ఆర్ రైస్ అవ్వచ్చు, మల్టీగ్రెయిన్ రోటీ అవ్వచ్చు, ఆయిల్ లేకుండా పుల్కా లాగా. బట్ కార్బ్ ఇంటేక్ ఓవరాల్ పర్ డే మీకు బాడీకి కావాల్సిన క్యాలరీస్ని కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే పర్సంటేజ్ని మీరు తగ్గించుకుని ప్లాంట్ ప్రోటీన్ నుంచి పెంచుకుంటూ, దెన్ అఫ్కోర్స్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించుకొని ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచుకుంటే మీకు మంచి షుగర్ కంట్రోల్ రావచ్చు. కానీ ఓన్లీ దీంతో సరిపోతుందా, మందులు అవసరం లేదా అంటే మోస్ట్ లైక్లీ మందులు అవసరం ఉంటుంది. మధుమేహులకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మేలు చేస్తుందా? యూజువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వీ డోంట్ రికమెండ్. ఫుల్ బ్లోన్ డయాబెటిక్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే బాడీని ఒక స్ట్రెస్లోకి నెడుతుంది, కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్ లెవెల్స్ పడిపోవటం మీరు వాడే మందుల వల్ల అవ్వచ్చు, షుగర్ లెవెల్స్ పడే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫర్ సివియర్ డయాబెటిక్స్. ఓన్లీ మైల్డ్ ఇప్పుడిప్పుడే డయాగ్నోస్ అయిన డయాబెటిక్ అవ్వచ్చు, లేదంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మే హెల్ప్. బట్ ఏంటంటే హైడ్రేషన్ మీరు చేసే ఈ 16 గంటల్లో ఫ్లూయిడ్ వాటర్ ఇంటేక్ మాత్రం సిగ్నిఫికెంట్గా ఉండేలాగా చూసుకోవాలి. మధుమేహం విషయంలో అవగాహనే కీలకం. పొరపాట్లకు, అశ్రద్ధకు తావివ్వకుండా మందులు, ఆహారం, వ్యాయామాలు, పరీక్షల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మనం నిబ్బరంగా ఉండగలం. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పిల్లల చర్మం పొడిబారకుండా ఉండేందుకు స్నానం చేయించే నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనెను కలపండి. పిల్లల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.